దేవునికి స్తోత్రము. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్య నామమున అందరికీ వందనాలండి. ఒక లేఖన భాగం చదువుకుందాం. ఈనాటి ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారుమనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసమును, బాప్తిస్మమును గూర్చిన బోధయు, హస్త నిక్షేపణమును, మృతుల పునరుత్థానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరలవేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోవదము. ఈ వాక్యము మన హృదయాల్లో ఫలించినట్లుగా చిన్న మాట ప్రార్థన చేస్తున్నాం. మా ప్రియ ప్రభువా, ఒక మాట మాకు నేర్పించండి. మీ మాటలు నా నోట ఉంచండి. అందుకొరకు నన్ను నేను నీకు అప్పగించుకుంటూ ఉన్నాను. నా శరీరము, నా ప్రాణము, నా ఆత్మ మీ వశం చేసుకోనమని నన్ను నేను మీకు పూర్తిగా లోబరుచుకుంటూ ఉన్నాను. సహాయం చేయ ప్రభువా. మీ అగ్నితో పుట్టము వేయాలి, మీ రక్తంతో పరిశుద్ధపరచాలి. మీ శైలిలో, మీ స్థాయిలో పరిశుద్ధాత్మదేవ మీ కార్యం నా యందు, మా అందరి యందు జరిగించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభువునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, మనం ఒక ప్రత్యేకమైన అంశాన్ని ధ్యానం చేస్తున్నాం. ఆ అంశానికి ఏం పేరు పెట్టుకున్నాం? మూలపాఠములు అనే పేరు పెట్టుకున్నాం. మూలపాఠములు ఎక్కడి మూలపాఠాలు ఇవి? దేవోక్తులలోని మూలపాఠాలు. దేవోక్తుల వెలుపట అంటే దేవోక్తులలోని అక్షరములలోని ఆత్మ పలుకుచున్న మూలపాఠములు అని కూడా చెప్పుకున్నాం. ఇవి ఎవరికి వ్రాశారు? 12వ వచనం, 5:12. కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా. ఎవరు? హెబ్రీయులట బోధకులు కావాలి. అంటే వాళ్ళు రక్షణ పొంది ఎంతకాలమైంది? చాలా కాలమైంది. అసలు హెబ్రీయులు అంటేనే మొట్టమొదటి రక్షణ పొందినవారు. కొరింథీయులు అన్యులు. 12వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2లో మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుపడినట్టు నడిపింపబడితేరని మీకు తెలియదు. కొరింథీయులు అన్యులు, గలతీయులు అన్యులు, రోమీయులు అన్యులు. రోమీయులు చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21 నుండి. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. వారి అవివేక హృదయం అంధకారమాయను, తాము జ్ఞానులమని చెప్పుకొంచు బుద్ధిహీనులైరి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చారు. అంటే అర్థమేమిటి? విగ్రహారాధన చేశారు అని అర్థం. ఎఫెసీయులు కూడా విగ్రహారాధికులే. 34వ వచనం అపోస్తలుల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 34వ వచనం. అయితే అతడు యూదుడని వారు తెలుసుకొనినప్పుడు అందరూ ఏక శబ్దంతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తమీదేవి, మహాదేవి అని కేకలు వేసి అంతటా కరణము సమూహమును సముదాయించి ఎఫెసీయుల పట్టణము ఆర్తమీ మహాదేవికి ద్విపతి యొద్ద నుండి పడిన మూర్తికి నీ పాలకురాలై ఉన్నదని తెలియని వాడెవడు? ఎఫెసీయులు విగ్రహారాధికులు, రోమీయులు విగ్రహారాధికులు, కొరింథీయులు విగ్రహారాధికులు, గలతీయులు విగ్రహారాధికులు. ఇంతమంది విగ్రహారాధికులు వీళ్ళందరూ ఉన్నారు.
వీళ్ళందరూ. కానీ హెబ్రీలు వారు మొదటి నుండి దేవుణ్ణి ఎరిగిన వారు. హెబ్రీలు ఎవరు అంటే ఆదికాండము 10వ అధ్యాయంలో 21వ వచనం, మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడునునైన యాపేతు సహోదరునగు షేమునకు కూడా సంతానం పుట్టారు. షేము సంతానం. షేము ఎవరు? షేము, హాము, యాపేతు అనేవారు నోవాహు ముగ్గురు కుమారులు. వీళ్ళు ఈ 11వ అధ్యాయంలో బాబేలు గోపురం కట్టినప్పుడు భాషలు తారుమారైనప్పుడు ఈ ఏబేరు అనే వాళ్ళు హెబ్రీ భాష మాట్లాడారు. వీళ్ళందరూ ఒక గుంపుగా ఉన్నారు. హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళని దేవుడు ప్రత్యేకపరిచాడు. దేవుడు ప్రత్యేకపరిచి వారికి హెబ్రీలు అన్న, యూదులు అన్న, అపోస్తలులు అన్న వీళ్ళందరూ కూడా ఒకటే. ఇజ్రాయేలీలన్నా, హెబ్రీలన్నా, యూదులు అన్న వీళ్ళందరూ ఒకటే. వీళ్ళకున్న ఆధిక్యత ఏమిటి అంటే అన్ని విషయాల్లో ఆధిక్యతే. ఒకటి, రోమేలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి? సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందు అధికమే. మొదటిది, దేవోక్తులు యూదుల పరము చేయబడి. దేవుడు మాట్లాడిన మాటలు ఎవరికి ఇవ్వబడ్డాయి? యూదులకి ఇవ్వబడ్డాయి. ఇంకా వారి ఆధిక్యత 9వ అధ్యాయం 4వ వచనం, వీరు ఇజ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములు వీళ్ళవి. అంతేకాదు 5వ వచనంలో, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టారు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. మానవ జాతిని ఏర్పాటు చేసినప్పుడు ఏబేరు అనే ఒక వ్యక్తి ద్వారా హెబ్రీ భాష మాట్లాడే వాళ్ళని ప్రత్యేకించాడు. వాళ్ళకి దేవోక్తులు ఇచ్చాడు. ఇచ్చి ఏం చేశాడు అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం, ఇజ్రాయేలు విను, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా నీ పూర్ణ హృదయంతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ శక్తితోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండనప్పుడును, త్రోవ నడుచునప్పుడును, పండుకున్నప్పుడును, లేచునప్పుడును వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలను. అవి నీ కనుల నడుమ బాసికము వలె ఉండవలను. నీ ఇంటి ద్వార బంధముల మీద, నీ గౌన్ల మీద వాటిని వ్రాయవలను. ఇట్లా అనేక విషయాలు వాళ్ళకి నేర్పించి అవి నీ పిల్లలకి బాల్యంలోనే నేర్పించాలి అని బాల్యం నుండి దేవుని మాటలు నేర్పించాడు ఈ జనాంగానికి. వీళ్ళు బాల్యం నుండి దేవుని మాటలు నేర్చుకున్నవారు హెబ్రీలు. ఆ హెబ్రీలు మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు అపోస్తల కార్యముల గ్రంథం 4 వచనాల్లో పేతురు లేచి ప్రసంగించాడు కదా. అక్కడ ఉన్న వాళ్ళందరూ 17 దేశాల నుండి వచ్చిన హెబ్రీల్లో 2 వర్గాలు. ఒకటి గ్రీకు భాష మాట్లాడేవాళ్ళు, ఇంకొకటి హెబ్రీ భాష మాట్లాడేవారు. ఆ మాట 6వ అధ్యాయం మొదట్లో మనం చూస్తాం. ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించుచున్నప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్నచూపు చూచిరని హెబ్రీల మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు, వాళ్ళు యూదులే వీళ్ళు యూదులే, హెబ్రీ భాష మాట్లాడేవారు, గ్రీకు భాష మాట్లాడేవారు వాళ్ళే. 2వ అధ్యాయంలో 3000 మంది రక్షణ పొందారు. 4వ అధ్యాయంలో 5000 మంది రక్షణ పొందారు. ఆ తర్వాత ప్రతిరోజు సంఘంలో చేర్చబడ్డారు. 6వ అధ్యాయం ప్రారంభం శిష్యుల సంఖ్య విస్తరించుచు ఉన్నప్పుడు అని వ్రాయబడి ఉంది. 8వ అధ్యాయంలో ఈ సంఘం చెదిరిపోయింది,
8:4 కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు. అంటే ఇప్పటి వరకు నేను మీకు ఏం చెప్పాను అంటే, దేవుడు భూమి మీద ఒక ప్రత్యేకమైన జాతిని ఏర్పాటు చేశాడు. ఆ జాతి హెబ్రీ భాష మాట్లాడుతుంది, గ్రీక్ భాష మాట్లాడుతుంది. వారికి దేవోక్తులు ఇచ్చాడు. అంటే దేవుని దగ్గర నుండి వచ్చిన వాక్కు భూమి మీద ఆ మనుషులకే ఇచ్చాడు. ఇచ్చి అవన్నీ వాళ్ళు చిన్నప్పటి నుండి నేర్చుకోవాలి, పిల్లలకు నేర్పించాలి. ద్వారబంధరాలకు, నుదిటికి, భుజాలు దేవుని మాటలు మనం ఇట్లా మందిరం హాల్ నిండా దేవుని వాక్యాన్ని పెట్టుకున్నట్టు వాళ్ళు పెట్టుకోవాలి అని ఆజ్ఞాపించి దేవుని మాటలు వాళ్ళకి నేర్పారు. అలాంటి వారు యేసు ప్రభు వారి కాలంలో మొట్టమొదటి రక్షణ పొందింది వాళ్ళే. వాళ్ళు బహుగా విస్తరించారు. విస్తరించిన తర్వాత 8వ అధ్యాయంలో శ్రమ వచ్చింది, చెదిరిపోయారు. ఆ తర్వాత 9వ అధ్యాయంలో పౌలు రక్షణ, 10వ అధ్యాయంలో కొర్నేలి రక్షణ, అన్యుడ కొర్నేలి రక్షణ 10-11లో, 12వ అధ్యాయంలో వీళ్ళ పరిచర్య కనపడుతుంది. పేతురు చెరసాల్లో ఉండడం. 13వ అధ్యాయం నుండి అన్యజనులకు సువార్త ప్రకటించడం పౌలు ద్వారా ప్రారంభమైంది. ఈ మాటలన్నీ ఎందుకు చెబుతున్నాను అని అంటే, మనం చదివిన మూలవాక్యము హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 2 వచనాలు, 5వ అధ్యాయం 12వ వచనంలో హెబ్రీలు అని వ్రాయబడి ఉంది. వారు మొట్టమొదటి నుండి దేవుని వాక్యాలు ఎరిగిన వారు. వారికి దేవుని గురించిన లేఖనాలు వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. కానీ దేవోక్తులు వాళ్ళకి తెలుసు, కానీ దేవోక్తుల ద్వారా దేవుడు వాళ్ళకి ఏ నేర్పుతున్నాడో అది నేర్చుకోలేదు. కాబట్టి దేవోక్తుల్లోని మొదటి మూలపాఠాలు మీకు మరొకడు వచ్చి బోధించాలి అని బాధపడ్డాడు పౌలు గారు. ఆ మూలపాఠాలు ఏమిటో 6వ అధ్యాయం మొదటి వచనంలో చెప్పాడు. 6 విషయాలు చెప్పి క్రీస్తును గూర్చిన మూలోపదేశము అన్నాడు. ఈ మూలోపదేశంలో మొట్టమొదటిది ఏమిటి? మారు మనసు. మారు మనసు అంటే అర్థం ఏం చెప్పుకున్నాం? మరొక మనసు. ఎన్ని రకాలు ఈ మారు మనసు? 2 రకాలు. ఒకటి జీవార్థమైన మారు మనసు, అంటే రక్షణ పొందడానికి అవసరమైన మారు మనసు. రెండవ మారు మనసు ఏమిటి? రక్షణార్థమైన మారు మనసు. రక్షణార్థమైన మారు మనసు అంటే రక్షణలో ఎదుగుట కొరకైన మారు మనసు. ఈ మారు మనసు ఎప్పుడు పొందాలి? అనుదినము మారు మనసు పొందాలి అని 3 విషయాలు చెప్పాను మారు మనసుని గురించి. ఆ తర్వాత గత వారం విశ్వాసం గురించి చెప్పలేదు, కానీ బాప్తిస్మములను గురించిన బోధ గురించి చెప్పాను. బాప్తిస్మములను గూర్చిన బోధ. స్థూలంగా బాప్తిస్మములు ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకటి నీటి బాప్తిస్మము, 2 ఆత్మ బాప్తిస్మము. నీటి బాప్తిస్మం అంటే అర్థమేం చెప్పుకున్నాము? నీళ్ళల్లో ముంచి పైకి లేవడం, మునిగి పైకి లేవడం. దైవ సేవకుడు నీళ్ళలో ముంచి పైకి లేపుతాడు అంటే అక్కడ మరణము, సమాధి చేయబడ్డం, తిరిగి లేవడం అని కనపడుతుందని రోమేలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4-5 వచనాలు చూపించాను. అలాగే ఆత్మ బాప్తిస్మము అంటే అర్థమేం చెప్పాను? ఎప్పుడైతే మనం నీళ్ళ బాప్తిస్మం తీసుకున్నామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మన ఆత్మను క్రీస్తు యొక్క శిరస్సుకు అతికిస్తున్నాడు. ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని చెప్పాను. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అంటే మనం అక్షరార్థంగా నీళ్ళ బాప్తిస్మం తీసుకున్నప్పుడు మన ఆత్మ రక్షించబడింది, శరీరం కాదు. రక్షించబడిన మన ఆత్మను క్రీస్తుతో అతికిస్తున్నాడు, జత చేస్తున్నాడు, చేరుస్తున్నాడు. అంటే క్రీస్తు మనము ఒకటి అవుతున్నాము. అంటే మనము చనిపోయి క్రీస్తుకు అతకబడడం ద్వారా క్రీస్తు యొక్క జీవము మనలోనికి వస్తుంది. మరణము, జీవము అవి 2 జరుగుతున్నాయి అని చెప్పారు. ఈ 2 బాప్తిస్మాలు కాక మనము పొందవలసిన మరికొన్ని బాప్తిస్మాలు ఉన్నాయి అని చెప్పారు. ఏమిటవి?
ఏమిటవి? ఏమండి? సిలువ వేయబడ్డం. అవి ఎలా చెప్పాను? లూకాసు వార్త 12వ అధ్యాయము 40వ వచనం. చెప్పినవే తిరిగి తిరిగి చెప్తున్నాను అంటే అర్థం ఏమిటి? అవి చాలా అత్యవసరమైనవి, మర్చిపోకూడదు అని. క్రొత్త విషయం కూడా చెప్తాను. నేను భూమి మీద 49 నేను భూమి మీద అగ్ని వేయవచ్చు తిని అది ఇదివరకే రగులుకొని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలగచేయవచ్చితినని మీరు తలంచుకొనుచున్నారా? కాదు, భేదమునే కలగచేయవచ్చితినని మీతో చెప్పుచున్నాను అని అనేక విషయాలు చెప్పారు. పొందవలసిన బాప్తిస్మం ఏమిటి? ఆయన పొందవలసిన బాప్తిస్మము ఆయన పొందవలసిన బాప్తిస్మం యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనం. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పారు. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పారు. యేసును ఇంకనూ మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఆత్మ ఎందుకు అనుగ్రహింపబడలేదు? యేసు మహిమపరచబడలా. యేసు ఎందుకు మహిమపరచబడలేదు? యేసు ఇంకెందుకు మహిమపరచబడలేదు? తాను పొందవలసిన బాప్తిస్మం పొందవలసిన బాప్తిస్మం అంటే ఏమిటి? మరణం. మహిమపరచబడడం అంటే ఏమిటి? తిరిగి లేవడం. యేసు ఎప్పుడు తిరిగి లేచాడు? మరణించిన తర్వాత, సిలువలో మరణించిన తర్వాత. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనం. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి తిరిగి లేచి హెచ్చింపబడ్డాడు అంటే మహిమపరచబడ్డాడు గనుక యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనంలో ఆత్మను అనుగ్రహించడానికి మార్గం సరళం చేయబడింది. నేను పొందవలసిన బాప్తిస్మం పొందలేదు గనుక నేను అగ్నిని వేయలేకపోయా. ఎప్పుడైతే ఆయన సెలవులో మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడో, ఆ బాప్తిస్మం పొందాడు. అప్పుడు భూమి మీద అగ్ని వేశాడు. ఈ అగ్ని ఏమగ్ని? పరిశుద్ధపరిచే అగ్ని, మనల్ని పరిశుద్ధపరిచే అగ్ని. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో దిగి వచ్చిన అగ్ని యేసు మహిమపరచడం ద్వారా భూమి మీదకి దిగి వచ్చిన అగ్ని అని ఈ బాప్తిస్మాల గురించి చెబుతూ మార్కు సువార్త 10వ అధ్యాయం 35వ వచనంలో జెబెదయి కుమారులైన యాకోబును యోహాను ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, మేము అడుగుందెల్లా నువ్వు మాకు చేయగూర్చున్నావు అని చెప్పగా ఆయన, నేను మీకేమి చేయగూర్చున్నారని వారిని అడిగారు. వారు, నీ మహిమయందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండినట్లు మాకు దయచేయమని చెప్పారు. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోని త్రాగుటైనను, నేను పొందుచున్న బాప్తిస్మం పొందుటైనను మీ చేత నగున. అంటే యేసు అంతకుముందు బాప్తిస్మం పొందాడా లేదా? బాప్తిస్మం యోహాను దగ్గర. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నేను పొందుచూ ఉన్న బాప్తిస్మం. లూకాసు వార్తలో ఏమన్నాడు? నేను పొందబోయే బాప్తిస్మం. అవునా? ఏమిటి పొందుచున్న బాప్తిస్మము, పొందబోయే బాప్తిస్మము కదా? అది మీరు పొందగలరా అని అడిగాడు. అడిగితే వాళ్ళు ఏమన్నారు? వారిని అడగగా, మా చేత అవునండి. 38లో 39లో అప్పుడు యేసు, నేను త్రాగుచూ ఉన్న గిన్నెలోంది మీరు త్రాగెదరు, నేను పొందుచూ ఉన్న బాప్తిస్మం మీరు పొందెదరు, కానీ నా కుడి వైపున. అంటే ఆ బాప్తిస్మం శిష్యులైన వ్యక్తులు పొందగలరు అని చెప్పాడు.
ఏమిటా బాప్తిస్మం? బాప్తిస్మం అనే మాటకి అర్థం చనిపోవడం, సమాధి చేయబడడం, తిరిగి లేవడం. అవునా? గత వారం ఈ బాప్తిస్మాలు, ఈ మరణాల గురించి చెప్పాను. దేనికి చనిపోవాలని చెప్పాను? లోకానికి చనిపోవాలి. 2 పాపమునకు చనిపోవాలి. 3 అహము లేదా స్వార్థానికి చనిపోవాలి అని ఆ 3 మరణాల గురించి చెప్పారు. అవునండి? జ్ఞాపకం వచ్చిందా? రైట్. ఈ 3 మరణాలు పొందితేనే మనం క్రీస్తు కొరకు జీవించగలం. మనం ధ్యానం చేస్తున్న అంశము బాప్తిస్మముల గురించిన బోధ. ఆ అంశంలోని మరి ఒక కోణాన్ని ఈ వారం ధ్యానం చేస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో ఒక భక్తుడు దేవుణ్ణి కలుసుకోవాలి అంటే అది సాధ్యమయ్యే పని కాదు. దేవుణ్ణి భక్తుడు ఎక్కడ కలుసుకుంటాడు? ప్రత్యక్ష గుడారంలోని అతి పరిశుద్ధ స్థలములో మందస్సము మీద ఉన్న కెరూబుల దగ్గర కలుసుకుంటాడు. లేవియకాండం 16వ అధ్యాయం 2వ వచనం. ప్రత్యక్ష గుడారంలోనికి, ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు వెళ్ళగలుగుతారు దేవుణ్ణి కలుసుకోవడానికి? ప్రధాన యాజకుడు ఒక్కడే వెళ్ళాలి. అది దేవుడు చెప్పినట్లుగా 7వ మాసం 10వ నెల 10వ దినాన వెళ్ళాలి. 9వ దినాన వెళ్ళినా చచ్చిపోతాడు, 11 వెళ్ళినా చచ్చిపోతాడు. అంత కష్టం అక్కడికి వెళ్ళాలి అంటే, దేవుణ్ణి కలుసుకోవాలి అంటే. ఎందుకు? ప్రత్యక్ష గుడారంలో 3 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు ఉన్నాయి? 1 ఆవరణం, 2 అంటే ఒక పెద్ద కాంపౌండ్ ఉంటుంది, 100 మూరలు పొడవు, 50 మూరలు వెడల్పు. దానిలో ఒక 2 గదులు ఉన్న ఇల్లు ఉంటుంది, గుడారం. ఒక గదేమో 20 అడుగులు పొడవు, 10 అడుగుల వెడల్పు, 10 అడుగులు ఎత్తు ఉంటుంది. రెండవది దానికి కలిపి ఉంటుంది, 10 అడుగులు పొడవు, 10 అడుగులు వెడల్పు, 10 అడుగులు ఎత్తు. ఆ మొదటి గదిని పరిశుద్ధ స్థలము అంటారు, రెండవ గదిని అతి పరిశుద్ధ స్థలము అంటారు. ఈ గుడారం అంతటికి 3 గేట్లు ఉంటాయి. 3 గేట్లు ఉంటాయి. ఒక గేటుకి ఏమీ తెర ఉండదు, ఓపెన్గా ఉంటుంది, కాంపౌండ్ వాళ్ళకు ఉండే గేట్. తర్వాత ఈ 2 గదులకు పూర్తిగా మూసివేయబడినటువంటి తెరలు ఉంటాయి. తెరలు దేనికి వేస్తాం? కిటికీకి తెర వేసాం. ఎందుకు? మొయ్యడానికి. అట్లాగే అతి పరిశుద్ధ స్థలంలో దేవుడు ఉన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళడానికి తెరలు వేయబడ్డాయి. ఆ తెరలను చీల్చుకొని, తెరలను తీసుకొని ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు, వెళితే చచ్చిపోతారు. ఇంతకీ ఆ తెర ఏమిటి? ఆ తెర ఏమిటి అంటే చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. దీనిని బట్టి ఆ మొదటి గుడారము ఇంక నిలుచుచుండగా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించు మార్గము బయలుపరచబడలేదని పరిశుద్ధాత్మ తెలియపరుస్తున్నాడు. ఎప్పుడు? పాత నిబంధనలో. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే మార్గము తెలియపరచబడలేదు. ఆ తర్వాత యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఏం జరిగింది? 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా. ఆ తెర ఏమిటట? యేసు క్రీస్తు శరీరము అనే తెర. అంటే పాత నిబంధనలో దేవుణ్ణి కలుసుకోకుండా అడ్డుగా ఉన్న వ్యక్తి ఎవరు? యేసు ప్రభువే. అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇది ఎప్పుడు జరిగింది? ఇది ఎప్పుడు జరిగిందంటే మత్తయి సువార్త 27వ అధ్యాయం 50వ వచనం, 51వ వచనం. అప్పుడు దేవాలయపు తెర
పైనుండి క్రింది వరకు రెండుగా చినిగాను. దేవాలయపు తెర, ఇప్పుడు 2 గదులు ఉన్నాయిగా, ఆ గదికి అక్కడ ఒక తెర ఉంది. ఆ తెర తీసుకొని పరిశుద్ధులైన యాజకులు దానిలోకి వస్తారు. ఈ 2వ గదికి ఒక తెర ఉంది. ఈ తెర తీసుకొని ప్రధాన యాజకుడు 7వ నెల 10వ తారీఖు రావాలి. ముందు వచ్చినా తర్వాత వచ్చినా చచ్చిపోతారు. ఇప్పుడు ఆ తెర ఎవరంటే యేసు ప్రభువు. అక్షరార్థమైనటువంటి దేవాలయంలో యేసు సిలువ వేయబడినప్పుడు 50వ వచనంలో చెప్పాడు, యేసు మళ్ళీ బిగ్గరగా కేక వేసి ప్రాణం ఇచ్చాడు. అంతకుముందు ఆత్మను అప్పగించుకున్నాడు. ఎప్పుడైతే ఆయన చనిపోయారో అప్పుడు ఈ దేవాలయంలో తెరట పైనుండి క్రిందకి చిరిగిందా, కింద నుండి పైకి చిరిగిందా? అది 90 అడుగులు ఎత్తుంటుంది దేవాలయం, అంటే 9 అంతస్తుల మేడ. దాన్ని చెప్పాలంటే మనుషులైతే కింద నుండి చెప్పాలి. ఇది పైనుండి చినిగిపోయింది. ఎప్పుడైతే అది చినిగిపోయిందో, పైనుండి చింపారంటే ఎవరు చింపారు? ప్రభు. ఆ తెరకి ఏ పేరు పెట్టాడు? హెబ్రీ 10:19లో యేసు క్రీస్తు శరీరము అను తెర. ఎప్పుడైతే ఆ తెర పైనుండి చినిగిపోయిందో, నీలాంటి నాలాంటి మట్టి మనుషులం, సాధారణమైన మనుషులం కూడా ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి దేవుణ్ణి కలుసుకోవడానికి అవకాశం దొరికింది. దేవునికి స్తోత్రం చెప్దామా? యేసు శిలువ యజ్ఞం ద్వారా జరిగిన కార్యం ఇది. శిలువ యజ్ఞం ద్వారా జరిగిన కార్యం. ఆ తెర ఏమిటో, ఎలాగూ, ఎందుకు ఆయన అంత కఠినంగా ఉన్నాడో నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం చూడండి. మోషే అడుగుతున్నాడు, నా కొరకు ఒక దూతను పంపించమని. అప్పుడు చెబుతూ, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఎవరు చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు. ఎవరితో చెప్తున్నాడు? మోషే గారితో. ఏమని చెప్తున్నాడు? నువ్వు ప్రయాణం చేయవలసిన మార్గమంతట్లో నీకు తోడుగా ఉండడానికి ఒక దూతను పంపుతున్నాను, నువ్వు గమ్యం చేరుకునే వరకు అని చెప్పాడు. అని చెప్పి ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాట వినాలి. ఆయనకు కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపుడు. ఈ దూత ఏం చేస్తాడట? పాప అతిక్రమాలు పరిహరించే అధికారం ఉన్నాయి, కానీ పరిహరించడు. పాత నిబంధనలో యేసు ప్రభు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. పరిహరింపడు. నా నామము ఆయనకు ఉన్నది. ఎవరి నామము? పంపిన ఆయన నామం. పంపిన ఆయన ఎవరు? 20వ అధ్యాయం ప్రారంభం. ఈ టాపిక్ ఇక్కడ ప్రారంభం అవుతుంది. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పను, నీ దేవుడైన యెహోవా నేనే అని ఇక్కడ ప్రారంభించి, నా నామం ఆయనకున్నది. ఆయన నామం ఏమిటి? యెహోవా. యెహోవాను నా నామము నేను ఎవరికి ఇచ్చువాను కాను అన్నాడు. అటువంటి ఆయన ఇజ్రాయేలీలు నడిపిస్తున్న మోషేతో చెబుతూ, నేను ఒక దూతను పంపిస్తున్నాను, ఆయన సన్నిధిలో నువ్వు జాగ్రత్తగా ఉండు, ఆయన చెప్పిన మాట విను, ఆయన నీ పాపాన్ని అతిక్రమంలో క్షమించడు, నా నామం ఆయనకున్నది అని చెబుతున్నాడు. అంటే ఈయన పేరేంటి? నా నామం ఆయనకున్నది. నేను ఒక మనిషిని పంపుతున్నాను, విజయ్ కుమార్ అనే నేను. ఆ వచ్చిన ఆయన పేరు కూడా నా పేరేంటి? వచ్చిన ఆయన పేరేంటి? విజయ్ కుమారే. అట్లాగే ఇక్కడ పంపిన ఆయన ఎవరు? యెహోవా. ఒక దూతను పంపాడు. ఈ దూతకి ఏం పేరు ఉంది? ఆయన పేరే ఉంది. ఆయన పేరేమిటి? యెహోవా. ఆయన అతిక్రమములు పరిహరింపుడు. ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఇజ్రాయేలీలు ఎంత తప్పు చేసినా చచ్చిపోయారు. దేవుని సన్నిధికి వెళ్ళాలి. మనకైతే ఆయన సెలవులో మరణించి తిరిగి లేవడం ద్వారా మనం మట్టివారమైన మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన కృపను బట్టి, ఆయన రక్తంను బట్టి మనం బ్రతుకుతున్నాం. ఈ అడ్డుగా ఉన్న ఈ శరీరము అనే యేసు యొక్క శరీరము అనే తెర పైనుండి క్రిందకు చినిగిపోయింది. దేని ద్వారా? శిలువ యాగం ద్వారా. ఇది చిరిగిపోయింది గనుక మనం ఇప్పుడు దేవునితో మాట్లాడగలుగుతున్నాం. ఏమని మాట్లాడగలుగుతున్నాం?
పరలోకమందున్న నా తండ్రి అని మనం పిలిస్తే పలుకుతున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇప్పుడు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే మనం ఎలా ఉండాలో చెప్పాడు క్రొత్త నిబంధన గ్రంథంలో. క్రొత్త నిబంధన గ్రంథం మనం ఏం ధ్యానం చేస్తున్నాం? బాప్తిస్మములకు వచ్చిన బోధ. ఆ క్రమంలో పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారో చెప్పారు. ఎలా ఉన్నారు? పాపములను పరిహరించని దేవునిగా ఉన్నారు. ఆయన చాలా కోపదారి. ఆయన ఆజ్ఞిస్తాడు, మనకు అవకాశం ఇస్తాడు. ఆజ్ఞ నెరవేర్చబోతే చంపేస్తాడు, క్షమించడు. అంత కోపదారి. ఆయనకు అధికారం ఉంది. కానీ క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఆయనే ఈ మనుషులమైన మట్టి మనుషులమైన మనం బలహీనము మట్టివారమని కనికరించి మనం చేసిన అతిక్రమములు పాపములు అన్నీ ఆయన వీపు మీద మోపుకొని మనం తప్పు చేసినప్పుడు మనం చేసిన తప్పును బట్టి మనల్ని శిక్షించక తండ్రి అయిన దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో ఈ బిడ్డ ఈ తప్పు చేస్తున్నాడు, ఆ తప్పును బట్టి నన్ను క్షమించు. నిన్నెందుకు క్షమించాలి అని అంటే ఆ తప్పుకు ఆ వ్యక్తి ఏ శిక్ష అనుభవించాలో ఆ శిక్షను నేను అనుభవించా సెలవులో. వాడు నా రక్తంను ఆశ్రయించాడు, నన్ను విశ్వసించాడు, నా కుమారుడు. అతను చేస్తున్న తప్పుకి అవసరమైన శిక్షను నేను అనుభవించా గనుక తండ్రి ఆయన్ని క్షమించు అని మన పాప భారం ఆయన సెలవులో మోసాడు గనుక మనం ఆయన దగ్గరికి వచ్చి కూడా తప్పు చేసి కూడా బ్రతకగలుగుతున్నాం. మనం కావాలని చేయం తప్పు. మన శరీరంలో ఉన్న పాప మరణ నియమం మనం ఏ మంచి చేయాలనుకుంటామో మంచి చేయనియలేదు, ఏ చెడు వద్దనుకుంటామో అదే చేసేస్తాం. అలాంటి స్వభావం మనది. దాని నుండి విడిపించడానికి ఆయన శరీరం అనే తెర సెలవు యాగం చేసినప్పుడు పైనుండి క్రిందకు చినిగిపోయింది గనుక మనం ఆయన కలుసుకోగలం. ఇప్పుడు మనం ఆయన దగ్గరికి రావాలి. ప్రత్యక్ష గుడారంలో ఎన్ని భాగాలు? 3 భాగాలు. 3 భాగాల్లో మొదటి భాగం ఏమిటి? ఆవరణ. ఆవరణ అంటే అర్థం ఏమిటి? ఈ ప్రత్యక్ష గుడారం ఎక్కడుంది? పాళెము మధ్యలో ఉంది, లోకమునకు మధ్యలో ఉంది. లోకములో నుండి దేవుని మందిరం యొక్క ఆవరణలోకి నువ్వు వచ్చావంటే అర్థం ఏమిటి? లోకము నుండి నువ్వు వేరు చేయబడ్డావని అర్థం. మా ఇంటి కాంపౌండ్ లోపలికి నువ్వు వచ్చావంటే అర్థం ఏమిటి? బయట ఉన్న వాళ్ళతో నీ కమ్యూనికేషన్స్ అప్పుడు లేవు. ఒక మనిషిగా భౌతికంగా నువ్వు లోకంలో ఉన్న వ్యక్తులను కలవలేవు. ఆ ఇంట్లో ఉన్న నన్ను మమ్మల్ని కలుసుకోగలుగుతావు. అట్లనే దేవుని ఇంటిలోనికి నువ్వు వచ్చావు అంటే, మొదట ఆవరణంలోనికి నువ్వు వచ్చావు అంటే నువ్వు లోకం నుండి వేరు అయ్యావు అని అర్థం. లోకం నుండి వేరు అయ్యావు అంటే అర్థం ఏమిటి? లోకానికి చనిపోయావని అర్థం. లోకానికి నీకు కమ్యూనికేషన్ లేదు. మళ్ళీ నువ్వు గోడ దాటి బయటికి వెళ్తేనే లోకంతో నీకు సహవాసం. ఈ కాంపౌండ్ వల్ల ఉన్నంతసేపు లోకంతో నీకు సంబంధం ఉండదు. ఈ మాట యాకోబు పత్రికలో చెప్తాడు. 4వ అధ్యాయం 4వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరము అని మీరు ఎరగరా? ఇప్పుడు ఆవరణలోకి వచ్చారా? ఆవరణలో ఏముంది? బలిపీఠం ఉంది. బలిపీఠం దగ్గర ఏముంది? బలి అర్పించారు. యేసు సెలవులో బలి అయ్యాడు. ఇప్పుడు బలి అయినప్పుడు యేసు దగ్గరికి వచ్చాయా, నేను పాపిని, నా పాపం నుండి నేను విడిపించుకోలేను, నా పాపంలో విమోచన కొరకు నువ్వు సెలవులో బలియాగమయ్యావు, తిరిగి లేచావు, నువ్వు రక్తమును కార్చావు, నీ రక్తం నా పాపాన్ని పరిహరిస్తుంది అని ఆ బలిపీఠం దగ్గరికి వచ్చి నువ్వు ఆయనతో నిబంధన చేసుకున్నప్పుడు నువ్వు లోకానికి వేరైపోయావు.
బాప్తిస్మం తీసుకున్నప్పుడు పాస్టర్ గారు ఏం చెప్తారు? నీకు రక్షణ రావాలి అంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 40వ వచనం ఏం చెప్తారు? అంతకుముందు నువ్వు మారు మనసు పొందాలి అని చెప్తారు, నమ్మాలి అని చెప్తారు, ప్రార్థన చేయాలి అని చెప్తారు. నమ్మి మారు మనసు పొంది ప్రార్థన చేసి నువ్వు బాప్తిస్మం తీసుకున్నా నీకు రక్షణ రాదు. రక్షణ ఎప్పుడు వస్తుందంటే మూర్ఖులైన ఈ తరము వారికి వేరైతేనే రక్షణ. చాలామంది బాప్తిస్మం తీసుకొని లోకస్తులతో స్నేహం చేస్తారు. ఆదివారం రోజు ప్రభు బలలో పాల్గొనాలి అంటే ఆదివారం రోజు ఏదో ఒక ప్రోగ్రాం పెట్టుకొని వెళ్ళిపోతారు. వీళ్ళకి ఎవరి స్నేహం ముఖ్యం? దేవుని స్నేహం ముఖ్యమా? లోకస్తుల స్నేహం ముఖ్యమా? లోకస్తుల స్నేహం ముఖ్యమైన వాళ్ళు ఆదివారం ఆరాధనలో పాల్గొకుండా వెళ్ళిపోతున్నారు. కాబట్టి నువ్వు లోకంతో స్నేహం చేస్తే నువ్వు నాకు విరోధివి అన్నాడు దేవుడు. ఎంత పెద్ద మాట అనేసాడు. ఇక లోకంతో నీకు స్నేహం వద్దు అంటే అర్థం ఏమిటి? వాళ్ళతో అసలు కలవద్దని అర్థమా? మాట్లాడొద్దని అర్థమా? కాదు. దేవుడు నీకు ఏ ఆజ్ఞలు ఇచ్చాడో ఆజ్ఞలు నెరవేర్చేటప్పుడు ఇంకే పని కూడా ముఖ్యమైనది కాదు. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞే ముఖ్యమైనది. దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞలన్నీ స్థూలంగా 2 క్రొత్త నిబంధనలు. ఒక వ్యక్తి రక్షణ పొందాలి అంటే బాప్తిస్మం తీసుకోవాలి. ఆ రక్షణను కొనసాగించుకుంటూ రక్షణలో ఎదగాలి అంటే ప్రతి ఆదివారం ప్రభు వాళ్ళలో పాల్గొనాలి. ఒక వ్యక్తి రక్షణ పొందడం అంటే బలిపీఠం దగ్గర మనకొక బలిపీఠం కలదు అని హెబ్రీ 13:10 చెప్తాడు. ఆ బలిపీఠం మీద క్రీస్తు యేసు సెలవులో బలియాగమయ్యాడు గౌని వెలుపట. ఇప్పుడు ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో నిబంధన చేసుకున్నావంటే నువ్వు లోకం నుండి వేరయ్యావు అని అర్థం. వేరైతేనే ఆ రక్షణ నువ్వు పొందుకుంటావు. ఎంత మాట అనేసాడు? 4:4లో వ్యభిచారునులారా అనేసాడు. అంటే అర్థం ఏమిటి? వ్యభిచారిణి అంటే అర్థం ఏమిటో చెప్పండి. నిబంధన చేసుకున్న వ్యక్తితో కాక వేరొక వ్యక్తితో కలిసే వ్యక్తిని వ్యభిచారిణి అంటారు. అంటే దేవుని కంటే అధికంగా నువ్వు దేనికి విలువ ఇచ్చినా అది దాని క్రింద వస్తుంది. ఇప్పుడు వ్యభిచారులు అంటే అక్షరార్థమైన వ్యభిచారం చేశారు అని కాదు. ఇక్కడ దేవుని కంటే అధికమైన విలువ నువ్వు దేనికి ఇస్తే అది నువ్వు దాన్ని ప్రేమించినట్టు దేవుని కంటే, అప్పుడు ఆ పాపం నువ్వు చేసినట్టు దేవుడు అట్లా లెక్క రాసుకుంటాడు. కాబట్టి దేవుని ఆజ్ఞ నెరవేర్చడం అనేది ప్రాముఖ్యమైన లక్షణం. అది దేవునికి విధేయత చూపించడం. అక్షరార్థంగా భార్యాభర్తలు ఉన్నారండి. ఆ భార్య భర్త చెప్పినట్టు వింటే, ఆయన మాటకు లోబడితే ఆమెను ఆయన గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. ఈయన తూర్పు అంటే ఆవిడ పడమడు అంటే, ఆయన వద్దు అని చెప్పింది ఈవిడ చేస్తూ ఉంటే ఆ సంసారం నిలవబడుతుందా? నిలవబడదు ఎక్కువ కాలం. ఈ అమ్మాయి నేనేమి చెప్పినా వినడం లేదు, తనకిష్టమైనట్టు తను చేస్తుంది, కాబట్టి ఈ అమ్మాయితో నేను కలిసి బ్రతకలేనని కొంతకాలం సహించి విడిచిపెట్టేస్తాడు ఆ భర్త. అట్లనే దేవుడు కూడా. కాబట్టి దేవునికి ఇష్టం లేని వాటితో సహవాసం చేయడం దేవుని దృష్టికి అది వ్యభిచారము. అందుకే నేను చెప్తాను, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆదివారం నువ్వు పోగొట్టుకోవద్దు. ప్రభు బలలో ఈ ఊర్లో ఉన్నావా, ఇక్కడికి రా. వేరే ఏ ఊర్లో ఉన్నావా, అక్కడ ప్రభు బల్ల ఇచ్చే స్థలానికి నువ్వు వెళ్ళు. ఇక్కడికే రమ్మని నేను చెప్పను. అంత మూర్ఖంగా బోధ ఎప్పుడు నేను చేయను. నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రభు బలలో పాల్గొను. లేదు ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా బయట సంఘాల వాళ్ళు ఇక్కడికి వస్తే మనం బల్లేస్తాం. వాళ్ళు మారు మనసు పొంది రక్షణ పొందారు, బాప్తిస్మం తీసుకున్నారు అని చెప్తే మనం బల్లేస్తాం. ఎందుకంటే మన పిల్లలు కూడా ఎక్కడికో వెళుతూ ఉంటారు ఆయా సమయాల్లో ఊర్లకు. అది ఇక్కడ నేను మీకు పరిచయం చేస్తున్న అంశము బాప్తిస్మము అంటే మరణము అని చెప్పాను. దేనికి మరణము? లోకానికి మరణం. లోకానికి మరణించి దేనికి బ్రతుకుతున్నాము? దేవుని ఆవరణంలోనికి వచ్చి బలిపీఠమును ఆశ్రయించడం ద్వారా
క్రీస్తు కొరకు బ్రతుకుతామని తీర్మానం చేస్తున్నాం. గత వారం చెప్పిందే మరింత వివరంగా చెప్తున్నాను. పాత నిబంధన ఛాయ చూపించి చెబుతున్నాను. పౌలు గారి అనుభవం చూడండి. గలతీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు శిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరం అవునుగాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాను. నేను లోకానికి సిలువ వేయబడ్డా. సిలువ వేయబడితే ఆ మనిషి 2 పనులు చేయలేడు. ఒకటి, వెనక్కి చూడగలడా? చూడలేడు. పోనీ అక్కడి నుండి తన అవయవాలను తనకి ఇష్టమైన రీతిగా కదపగలడా? కదపలేడు. అది సిలువ వేయబడ్డమండి. నువ్వు ఎప్పుడైతే యేసుని రక్షకుడిగా అంగీకరించావో నీ జీవితంలో వెనకకి తిరిగి చూడద్దు. ఈరోజు చాలామంది మా పెద్దోళ్ళు అటు చెప్పారండి, ఈ టైం మంచిదంటండి, ఈ శకునం మంచిదంటండి, ఇట్లా చేస్తే అండి ఎన్ని చెప్తారు? అవన్నీ వెనకకు తిరిగే వాళ్ళకి రక్షణ లేదు. ఈ మాట నేను మీకు చెప్పకపోతే తెలియదు. బాప్తిస్మం పొంది కూడా ఆవరణలోకి వచ్చి కూడా బలిపీఠం దగ్గర బలి అర్పించి కూడా మళ్ళీ గేటు దాటి లోకంలోకి వెళ్ళి లోకంలో ఉన్న చెత్త అంతా తగిలించుకొని మళ్ళీ వచ్చి మేము క్రైస్తవులం అని చెప్పుకునే నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళు విడవబడతారు, రాకళ్ళు ఎత్తబడరు. ఒకసారి నువ్వు లోకపులకి వచ్చిన తర్వాత వారికి వేరే వారి పద్ధతులు, వాళ్ళ అలవాట్లు, వారి పారంపర్యాచారాలు వేటిల్లో నువ్వు పాలు పొందద్దు. అడిగి చచ్చిపోయిన వ్యక్తి నువ్వు చచ్చిపోతే ఇంకా ఆళ్ళలో ఎట్టగలుగుతావు? నువ్వు చచ్చిపోవడం అంటే అర్థమేమిటి? మనిషి చచ్చిపోవడం కాదు. ఆ విషయాలకు చచ్చిపోయినోడితో లెక్క. వాళ్ళు ఎగతాళి చేస్తారు, తక్కువ చేసి మాట్లాడతారు, తప్పుగా మాట్లాడతారు. మేము రావడం లేదా మీ మందిరంలోకి, ప్రసాదాలు తినడం లేదా, మీరెందుకు తినటాడి 100 చెప్తారు. వాళ్ళకి పరిశుద్ధత లేదు, నియమం లేదు, నిష్ట లేదు. ఈ దేవుడికి పరిశుద్ధత ఉంది, నియమం ఉంది, నిష్ట ఉంది. కాబట్టి నేను పరిశుద్ధుడిని అని చెప్పుకున్నాడు. ఎవడైనా చెప్పుకున్నాడా? నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్నాడు. ఎవరైనా చెప్పుకున్నారా? అది గర్వమా? కాదు. ఎందుకు? ఆయన సిలువ వేయబడక మునుపు అగ్నిని పడవేయలేదు, ఆత్మనివ్వలేదు. ఎందుకు? మహిమపరచబడలేదు కనుక, పొందవలసిన బాప్తిస్మం పొందలేదు కనుక. ఇప్పుడు ఆయన పొందాడు, మరణించాడు, తిరిగి లేచాడు, ఆ మహిమను పొందాడు, హెచ్చించబడ్డాడు. ఇప్పుడు ఆయనకి అధికారం వచ్చింది. ఇప్పుడు చెప్తున్నాడు, నేను పరిశుద్ధుడిని అని చెప్పి, నీ పాపాలు క్షమించడానికి నాకు అధికారం ఉందని. ఇప్పుడు ఈ ఊరికి ఒక వ్యక్తి ప్రెసిడెంట్గా, చైర్మన్గా సెలెక్ట్ అయ్యాడండి. సిటీకి ఎలక్షన్ పెట్టారు. ఆ ఎలక్షన్లో నిలబడ్డారు 2. ఒకడు గెలిచాడు. ఆ గెలిచినోడి పేరు ఒక ఎక్స్ అనుకుందాం. ఆయన గెలిచాడు. ఇప్పుడు ఆయన ఏమని చెప్పుకుంటాడు? నేనే ఈ సిటీకి ప్రెసిడెంట్ని లేదా చైర్మన్ అని చెప్తాడు. నేను ప్రెసిడెంట్ అని చెప్పుకోవడం గర్వమా? ఒకవేళ చెప్పలేదు, ఏం చెబుదాం చెప్పు నువ్వు? వీళ్ళు సెలవులో మరణించి తిరిగి లేచి నేను రక్షకుడిని, రక్షించడానికి, పాపం క్షమించడానికి నాకు అధికారం ఉంది, నేనే రక్షకుడిని, నా ద్వారా తప్ప ఎవడు పరలోకం వెళ్ళలేడు అని చెప్తే అది అతిశయమా? గర్వమా? నీ పేరేంటి అంటే నా పేరు విజయ్ కుమార్ అన్నాడు. నా పేరు విజయ్ కుమార్ అని చెప్పుకోవడం గర్వమా? నాకున్న పేరు అది. నా తల్లిదండ్రులు ఆ పేరు నాకు పెట్టారు. అట్లాగే ఆ శిలువ యాగం చేశాడు గనుక ఆయనకు అధికారం వచ్చింది. ఆయన శరీరం అనే తెర పైనుండి క్రిందకి చేల్చబడింది కనుక మనకు దేవుని దగ్గరికి వెళ్ళే ప్రవేశం దొరికింది. ఆయన దగ్గరికి వచ్చి కూడా మనం కొన్ని పొరపాట్లు చేస్తున్నాం, తెలుసుకొని తెలియకొని మన శరీరంలో ఉన్న పాపమర నియమమును బట్టి. కొన్నిసార్లు చేయకుండా ఆయన కోరుకున్నట్లు పరిశుద్ధంగా కూడా బ్రతుకుతున్నాం. ప్రతి దినము ఆయన దగ్గరికి వెళ్ళి పరీక్షించుకొని ఆయనకి ఇష్టం లేని విడిచిపెడుతున్నాం. అంతేగాని చేసినవి కావాలని చేయడం లేదు, మనం వద్దు అనుకొని కూడా చేయడంలా. అంటే లోకానికి చనిపోతున్నాం.
లోకానికి చనిపోతున్నామంటే ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? దేవుని కొరకు బ్రతుకుతున్నాం. దేవుని కొరకు బ్రతుకుతున్నామంటే బ్రతకపోతే ఏమన్నాడు? లోక స్నేహము దేవునికి వైరము అన్నాడు, విరోధం అన్నాడు. ఇప్పుడు లోకంతో స్నేహం మానేసి దేవుడితో స్నేహం చేస్తే దేవునికి ఇష్టమా వ్యతిరేకమా? ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా బ్రతుకుతాం. దేవుడు గొప్పడా, లోకం గొప్పదా? నీకు అవసరత ఏదైనా సరే అది దేవుడు ఇవ్వగలడా, లోకం ఇస్తుందా? ఏ అవసరత అయినా లోకం నీకేమీ చేయలేదు, దేవుడు నీకు ఏదైనా చేయగలడు. అసలు నీ ఊపిరి నీలో ఉంచాడంటే అది దేవుడు చేసిన పనా, లోకం చేసిన పనా? నీ రక్షణ దేవుడిచ్చిందా, లోకం ఇచ్చిందా? నీకు ఇచ్చిన పరిశుద్ధత దేవుడిచ్చిందా, లోకం ఇచ్చిందా? మరి లోక స్నేహం నీకెందుకు? ఏమన్నా అనుకుంటారండి, మళ్ళీ మా ఇంటికి రారు కదండి. వాళ్ళు రాకపోతే నీకేంటి నష్టం? నీ ఇంటికి రాకపోతే వాడికి నష్టం. ఏమిటి నష్టం? ఆ రక్షణ మార్గం నువ్వే చెప్పగలవు, వాళ్ళకి తెలియదు. ఈ జ్ఞానం ఉంటే యేసుతో నిబంధన చేసుకున్నాడు ఎవడు లోకంతో స్నేహం చేయడు. చేస్తున్నాడంటే అర్థం ఏమిటంటే మన కనులు తెరవబడ్డా, యేసుని గుర్తుపట్ల, లోకానికి చచ్చిపోయినట్టు నటిస్తున్నారు. పిల్లలు ఉంటారు, పొద్దున్నే లేపుతుంటే వాళ్ళకి ఇంకా నిద్రపోవాలని ఉంటుంది, గాఢ నిద్రలో ఉన్నట్టు యాక్షన్ చేస్తారు. ఇక పిలిచి తీసుకొచ్చి మగ్గు నీళ్ళు మొఖాన్ని కొట్టడమో, బెత్తం తీసుకుంటాడు కొడితేనే కానీ లేవరు. అవును కదా? అట్లాగే క్రైస్తవులు కూడా ఈ బాప్తిస్మం తీసుకునేటప్పుడు అట్లాగే నటిస్తారు, లోకానికి చచ్చిపోయినట్టు నటిస్తారు. ఈ పాస్టర్ గారు అమాయకుడు, ఏం చెప్తే అది నమ్ముతాడు. లోకంలో ఉన్నాయి చేయవు కదా, లోకంలోకి వెళ్ళవు కదా, దేవుడు చెప్పినట్టు చేస్తావు కదా అని ప్రమాణం చేస్తే నమ్మి బాప్తిస్మం ఇస్తాడు. ఇచ్చినాక ఒక నెల రోజులు ఎంత బుద్ధిగా ఉంటారు. ఆ తర్వాత అక్కడికి పోయిందిగా, మనం కూడా పోదాం. ఇవన్నిటి పోయాడుగా, ఆడికి దయ్యం పట్టిపోయాడు. నువ్వు దేవుడి వాక్యం చూడు, వాడి వైపు వాళ్ళ వైపు ఎందుకు చూస్తావు? అలాగూ క్రైస్తవ్యం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్న ఒక అత్యవసరమైన సందేశం ఏమిటి అంటే, మరణము అంటే, లోకానికి మరణించడము అంటే క్రీస్తు కొరకు నువ్వు సిలువ వేయబడము అని అర్థం. సిలువ వేయబడిన వారికి ఎన్ని లక్షణాలు ఉంటాయని చెప్పాను? 2 లక్షణాలు. మొదటి లక్షణం ఏమిటి? వెనుకకు తిరిగి చూడలేం. గత జీవితాన్ని, గత అనుభవాలన్నిటినీ మర్చిపోతాం, చూడలేం. గుర్తున్నా కూడా చూడలేం వెనకకు తిరిగి. 2, ఆ పాతవేవో గుర్తున్నాయే, అవి చేయడానికి మన కాళ్ళు చేతులు మేకులు కొట్టారు. ఈ కాళ్ళు చేతులు ఆడవు. అక్కడికి వెళ్దాం రా, విగ్రహారాధన స్థలానికి, విగ్రహార్పితమైన జరిగే స్థలానికి, తినే స్థలానికి నేనేటా, నా కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు అని చెప్పగలిగాను. అది లోకానికి మరణించడం అంటే. అక్కడికి వెళ్ళాగానండి, వాళ్ళందరూ అక్కడ పూజ చేసుకున్నారండి, నేనేమో ఇక్కడ ఉన్నానండి. నేను వాళ్ళలో వెళ్ళలేదండి, నాకు అన్నం కూడా సపరేట్గా పెట్టారండి. అక్కడ నీడ ఉంది కదా, ఆడికి పోయి నేను పోలేదంటావేంటి? నువ్వు పోయిందే ఆడికి కదా. ఈ నీ సొంత తెలివితేటలు, నిన్ను నువ్వు మోసం చేసుకునే తెలివితేట. నేను ఒక వ్రతము పూనాను, అది యేసు ప్రభు వ్రతం. ఆయన ఏం చెప్పాడంటే, ఆయన చెప్పినట్టు చేయమన్నాడు. అలాంటి స్థలాలకి ఆయన వెళ్ళొద్దన్నాడు. నీకు ఇంకేమన్నా డబ్బు కావాలా, నేను ఇస్తా. నీ ఇంట్లో ఏదైనా పని చేయాలో చెప్పు, నేను వచ్చి పని చేస్తా. కానీ అక్కడికి రమ్మని నన్ను చెప్పమాకమ్మా, నేను వ్రతంలో ఉన్నాను, పూజలో ఉన్నాను అని వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పు. నేను వాళ్ళని పోగొట్టుకోమని చెప్తున్నానా? బైబిల్ చెప్తుందా నీ బంధువులను పోగొట్టుకోమని? చెప్పడం లేదు. కానీ వారి మతపరమైన విశ్వాసాల్లో పాలిభాగస్తులు కావద్దని చెప్తుంది. నువ్వు అలా ఉండగలిగితే లోకానికి మరణించినట్టు. లోకానికి మరణించడం అంటే క్రీస్తు. పౌలు ఏం చెప్పాడు? నేను లోకమునకును, లోకము నాకు సిలువ వేయబడింది. ఆ లోకం కూడా నా దగ్గరికి రాదు. ఇప్పుడు నేను సిలువ వేయబడ్డాను అనుకోండి, నా దగ్గరికి ఎవడైనా వస్తాడా? నన్ను వచ్చి ముద్దు పెట్టుకుంటాడా? కౌగిలించుకుంటాడా? నన్ను ఏమన్నా అడుగుతాడా? అన్నా నాకు ఇది చేసి పెట్టని?
నేనే ఏలాడబడుతున్నా, నా దగ్గరికి వచ్చి అన్న ఒక 100 రూపాయలు ₹1,00,000 అని అడుగుతాడా? లోకం నన్ను అడగదు. లోకం కూడా నాకు సిలువ వేయబడు. నేను సిలువ వేయబడకపోతే నేను లోకంలో పెడితే లోకం కూడా నాలో పడు. అప్పుడే రక్షణ. ఇది ఒక అత్యవసరమైన సందేశం. ఈ సందేశాన్ని నువ్వు పాటించకుండా నువ్వు బాప్తిస్మం తీసుకున్నాను, నాకు రక్షణ వచ్చింది అంటే ఒట్టిదే. అబద్ధం అబద్ధం అబద్ధం. నువ్వు అబద్ధంలో ఉన్నావు. నీవు లోకానికి సిలువ వేయబడితేనే, నీవు లోకానికి సిలువ వేయబడితేనే, లోకము నీ కొరకు సిలువ వేయబడితేనే నువ్వు రక్షణలో ఉన్నట్టు. ఇది మొక్కమాటం లేకుండా దేవుని వాక్యం చెప్పే ఒక అత్యవసరమైన సందేశం. ఈ మాట నేను చెప్పకపోతే మీకు తెలియదు కనుక నేను చెప్పను. ఇప్పటి వరకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. ఒకవేళ మీరు సిలువ వేయబడిన వారిగా ఉండి లోకం మీకు సిలువ వేయబడితే సంతోషం, దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించండి. కానీ మీరు సిలువ వేయబడకుండా లోకస్తులేటు పిలిస్తాడు పోతూ, వాళ్ళ కార్యక్రమాల్లో పాలు పంపులు పొందుతూ, వాళ్ళు మీ ఇంటికి వచ్చి ఆ పద్ధతులు చెబుతూ అలా ఉంటే ఇప్పుడే మారుమాసిపోండి. ఇక మీద నేను ఎప్పుడు అలా అయ్యా నేను లోకమునకు సిలువ వేయబడ్డా, లోకము నాకు సిలువ వేయబడింది, ఈ సాక్ష్యం కలిగి ఉన్నోడే రక్షణ పొందుతాడు. లోకస్తులు చేసినట్టు లోకస్తులు పనులు చేస్తే నువ్వు సిలువ వేయబడినట్టు కాదు. ఇది రక్షణలోని ప్రాముఖ్యమైన అత్యవసరమైన సందేశం. కనుక ఇలాగ మనం కట్టుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రండి, దేవుడు ఈ మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మా ప్రియ ప్రభువా, ఒక అత్యవసరమైన సందేశం. మేము రక్షణ పొందాము అని చెప్పుకుంటున్నాం. రక్షణ పొంది చాలా కాలమైందని చెప్పుకుంటున్నాం. మేము బోధకులమై ఉండవలసిన వారై ఉండగా హెబ్రీ సంఘానికి నేను చెప్తున్నాను. దేవోక్తుల్లోని మొదటి మూలపాఠాలు మీకు మరి ఒకటి వచ్చి చెప్పాల్సి వచ్చింది. అదేమిటంటే, ఇదేనా మీరు మాకు నేర్పిన పాఠం. బలిపీఠాన్ని ఆశ్రయించి యేసు రక్తమును నమ్మి మారు మనసు పొంది ప్రార్థన చేసి బాప్తిస్మం తీసుకున్నటువంటి వ్యక్తి మూర్ఖులైన ఈ తరం వారికి వేరే ఉండకపోతే, అనగా లోకానికి సిలువ వేయబడి లోకం తన కొరకు సిలువ వేయబడకపోతే ఆ మరణ అనుభవం లేదు, పునరుత్థాన అనుభవం లేదు, రక్షణ అనుభవం లేదు అనే ఒక అత్యవసరమైన సందేశం అబ్రహాం సంతానం అంతటికీ మీరు అందించారు. మేము అబ్రహాం పొందిన ఆశీర్వచనం పొందుకోవడానికి వారసులుగా పిలువబడినవారు గనుక ఈ మాటలు మా హృదయంలో భద్రపరచుకో. లోకమునకు మేము సిలువ వేయబడడానికి, మాకు లోకము సిలువ వేయబడడానికి మాకు సహాయం చేయండి. మేము హృదయపూర్వకంగా ఈ తీర్మానం చేస్తూ అలాగూ బ్రతుకుతామని ఒప్పుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. తన యొక్క శాశ్వతమైన ప్రేమ, కుమారుని యొక్క శాశ్వతమైన కృప, పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క అన్యోన్యము మనోహరమైన సహవాసం చేరికూడిన మనకు ఈ లోకములో ఉన్న సకల పరిశుద్ధులందరికీ సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.